ఆయన 2-3 సినిమాలు హిట్ అయితేనే, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అంటే అది ఒక కోట సార్, అది ఒక దేవాలయం లాగా చూస్తాం. ఈ రోజు ఒక చిన్న మెగా హీరో సినిమా అయినా, ఇంక్లూడింగ్ అల్లు అరవింద్, అది నాగబాబు గారిది కానీ, వరుణ్ గారిది కానీ, చిరంజీవి గారిది కానీ, పవన్ కళ్యాణ్, అక్కడి నుంచే పాసులు అభిమానులు అందరూ కోరుకుంటారు. కానీ ఈయన 1-2 సినిమాలు హిట్ అయిన తర్వాత నాకు తెలిసి అల్లు అరవింద్ గారు ఆయన కొద్దిగా సైడ్ ట్రాక్ నడిపాడు. ఆయన తీసుకుపోయి గీతా ఆర్ట్స్ లో పాసులు పంచడము, ఆయన సపరేట్ గా ఆర్మీ అనడము, ఓకే తప్పులేదు. అంటే నువ్వు ఇండివిజువల్ గా ఎదుగుదాం అనుకున్నావు, అవన్నీ తప్పులేదు. పరిణామాలు ఎట్లొచ్చినాయంటే, నీ అభిమానుల ముసుగులో వచ్చి దీంట్లో రాజకీయం జోడించి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే పొజిషన్కి వచ్చి వాళ్ళు మాట్లాడలేనంత సందర్భంలో మాటలు మాట్లాడుతూ ఉంటే, నీకు తెలుసో తెలియక మౌనంగా ఉండాల్సిన వచ్చిన పొజిషన్ వచ్చింది. జై బన్నీ అనేసి వీళ్ళు మాట్లాడేది తప్పు అని మాట్లాడుతుంటే, రాజకీయంగా కూడా దాన్ని వాదుకుంటూ ఉంటే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత బన్నీ మీద ఉంటుంది అని అయితే ఖచ్చితంగా చెప్పగలను సార్ నేను. ఈరోజు అంత ఓటమిలో ఆయన నిలబడి నిలువెత్తుగా ఒక మామ పోరాడుతూ ఉంటే, మీరు అంటే మీ తప్పు హక్కులు వీటి గురించి మాట్లాడిన కానీ మీరు ఫ్రీగా అడుగుతున్నారు కాబట్టి నేను చర్చిస్తున్నా. మీరు ఏ విధమైన సంకేతాలు ఇస్తాయి సార్? మీరు వెళ్ళి నా ఫ్రెండ్ చెప్పినారని వెళ్ళడం. నేనైతే 100% అల్లు అరవింద్ గారు అటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు అని నేను చెప్పగలను. ఆయన మాకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి. ఆయన వెంటనే ఇమీడియట్ గా పిఠాపురం రావాల్సింది వచ్చింది రామ్ చరణ్ గారి పెడతా. అంటే నేనేమంటున్నానంటే, అంత మంచి క్రమశిక్షణ కలిగిన మాలాంటి లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తుల దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ మూలం ఏంటి? అల్లు అర్జున్ గారు, నేను అడుగుతున్నాను. ఈరోజు మాకు కూడా బాధేస్తాను ఒక్కొక్కరు మాట్లాడుతుంటే. నిజంగా బాధతోనే